జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. వామ్మో ఇదేం దేశం రా బాబు, వాళ్ళ గవర్నర్ని కలిస్తే వాళ్ళ గవర్నమెంట్ బ్రాడ్కాస్ట్ ఆర్గనైజేషన్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, దారిలో పోలీసాడు నిన్ను మోసం చేస్తాడు, పోలీసాడు నిన్ను దోచుకుంటాడంటే ఎట్లా అండి? అయినా సరే చెప్పారు కాబట్టి పాస్పోర్టు ఇవి అన్నీ దాచుకుని వెళ్తూ ఉన్నాము. దారిలో ఆపేశారు. ఆపేసేసి ఏంటి కథ అన్నారు. అంటే ఇట్లా మీటింగ్కి వెళ్తున్నాము, దెర్ ఈజ్ ఆల్సో ఇంటర్వ్యూ. అయితే నాకేంటంట అన్నాడు ఆయన. అంటే లేదు మన దేశాన్ని గెస్ట్గా వచ్చాడు, అయితే నాకేంటి అన్నాడు. నేను తలుచుకుంటే రేపు సాయంత్రం దాకా మీరు ఇక్కడే ఉంటారన్నాడు. అయ్యో ఒక అరగంటలో బ్రాడ్కాస్ట్ ఉంది అంటే ఎన్నో జాంతన్నయ్య అన్న. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ టోల్గేట్ లాగా డబ్బులు ఇచ్చుకుని మనం ముందుకెళ్ళాలి. సో ఇక్కడే కాదు అక్కడ కూడా ఉంది ఇలాంటిది, అక్కడ చాలా ఉందండి. ఓకే. సో అక్కడికి వెళ్ళాము, అదంతా అయిపోయింది. ఇథియోపియా ఇస్ అ వండర్ఫుల్ కంట్రీ అండి. అక్కడి నుంచి ఇథియోపియాకి వెళ్ళాను. ఇథియోపియా ఇస్ మార్వెలస్. అక్కడ డబ్బులు ఇచ్చారా లేదా? మీకు వ్యతిరేకం యాక్చువల్లీ మీ మెంటాలిటీకి అక్కడ చాలా. నేను ఇవ్వలేదండి, అందుకే తీసేసుకుంటారు. నేను ఇవ్వలేదండి. సో ఏ సందర్భంలో తీసుకున్నారు అయితే? ఇప్పుడు పాస్పోర్ట్ నాకు క్యూరియాసిటీ అదే అంటే ఈ స్టోరీ చెప్తే కానీ ఆ స్టోరీ అర్థం కాదండి. నాతో మీరు ఆఫ్రికా రావాలి. ఇథియోపియాలో ఇట్స్ అ మార్వెలస్ కంట్రీ అండి. ద పీపుల్ ఆర్ లైక్ అస్. రోడ్డులో వెళ్తుంటే నా పక్కకు వచ్చి కొంతమంది బాలీవుడ్ పాటలు పాడుతున్నారు. అంటే నేను ఇండియా నుంచి వచ్చాను కాబట్టి ఇండియన్ పాటలు వాళ్ళకి తెలిసినవి నాతో పాడుతున్నారు. అట్లా వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్, వెరీ కైండ్. అక్కడ వంజరా, అక్కడ దోశ లాంటి ఒక డిష్ ఉంటుంది, స్టఫ్డ్ దోశ అనుకోండి. కానీ ఎలా సర్వ్ చేస్తారంటే ఆ దోశనే ప్లేటు. సో మీరు మర్చిపెట్టి తినేస్తే అయిపోయింది, ప్లేట్ కూడా తినేసినట్టే. బ్యూటిఫుల్ ప్లేస్. మానవాళికి ఒరిజినల్ మదర్ అనుకుంటున్న లూసీ అవశేషాలు కూడా అక్కడే దొరికాయి. సో పాసిబ్లీ, నాట్ షూర్, ద మోస్ట్ ఏన్షియంట్ హ్యూమన్ దట్ వీ హ్యావ్ నోన్ అండ్ మేబీ ద మదర్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ ఈజ్ లూసీ. చిన్న అస్థిపంజరం ఉంటుంది, ఒక కాఫీ టేబుల్ మీద పట్టే అంత అస్థిపంజరం. 3-3.5 అడుగులు ఉంటుంది ఆవిడ. మనందరికీ తల్లి ఆవిడే ఒరిజినల్గా. సో ఇథియోపియా అయింది, అక్కడ మీటింగ్స్ అయినాయి, ప్రెస్ రిలీజెస్ అయినాయి. దే వాజ్ వైడ్ కవరేజ్ ఆఫ్ మై స్పీచెస్ అండ్ సో ఆన్. ఇక లండన్ వెళ్ళిపోవాలి. సో యుగాండాలో కదా మనం ఒరిజినల్గా దిగింది, ఆఫ్రికాలో. మై ఫ్లైట్ ఈజ్ బుక్డ్ లైక్ దట్. సో గో బ్యాక్ టు యుగాండా. ఎంటెబీ ఈజ్ ది ఎయిర్పోర్ట్ అండి. ఎంటెబీ ఎయిర్పోర్ట్లో దిగేసి ఫ్లైట్ కోసం వెయిటింగ్ అనమాట. ఒక లేడీ వచ్చారండి, రియలీ బిగ్ అండ్ స్ట్రాంగ్, ఆఫ్రికన్ సైజ్. చేసి ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగింది. ఇట్లా లండన్ వెళ్తున్నానండి. ఎందుకు వచ్చావు ఈ దేశానికి అంది. అంటే మీ దేశానికి కాదండి, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఎయిర్పోర్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ టెరిటరీ. పాస్పోర్ట్ చూపి అంది. చూపించాను. ఎందుకు వచ్చావు ఈ దేశానికి అంది. అంటే చెప్పాను కదండి, నేను ఇథియోపియా, నైజీరియాలో మీటింగ్స్ అయినాక ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అని. ఈ దేశం ఎందుకు వచ్చావు అంది. ఇట్లా రిపీటెడ్లీ వాట్ ఈజ్ ద పర్పస్. అయితే నేను చెప్పాను అనమాట, మేడం నేను లెక్చర్స్కి, మీటింగ్స్కి వచ్చాను, ప్రెస్ కవరేజ్ కూడా ఉంది. సో నేను మీకు ఆ ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా నేను మీకు చూపించగలను. ఎందుకు వచ్చావు మళ్ళీ దేశానికి అని అడిగిన ప్రశ్ననే రిపీటెడ్గా అడుగుతాను. అయితే నేను అన్నాను, మేడం అన్లెస్ యూ టెల్ మీ ద సోర్స్ ఆఫ్ యువర్ సస్పిషన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ యూ హెల్ప్ఫుల్లీ అన్నా. పెద్ద తెలివి అనమాట ఇట్లా మాట్లాడటం పోలీస్ వాళ్ళతో. పాస్పోర్ట్ తీసి జేబులో పెట్టేసుకుంది. వేసి యు ఆర్ నాట్ లీవింగ్ దిస్ ఎయిర్పోర్ట్ అంది. వామ్మో, భయపడ్డారు. ఏదో మనం మానవ హక్కులు తురుం కదా మనం. ఇక్కడేమో ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయాయి. సడన్లీ మనకి యుగాండా పోలీసులు అందరూ గుర్తుకొచ్చేస్తారు. అమ్మో ఇంత గట్టిగా ఉంటారు వీళ్ళు, ఒక్క దెబ్బేస్తే మటాష్ అని. అప్పుడు ఏం చేయాలి? లేదండి పాస్పోర్ట్ మీరు తీసుకోవద్దు, ఐ విల్ కమ్ విత్ యూ విత్ ద పాస్పోర్ట్ అన్నాను.
Because passport is the property of my government. Yeah. It belongs to government of India, not to you. And I'm carrying it. So, నా నంబర్ రాసుకో, నీ పాస్పోర్ట్ ఈజ్ సేఫ్, బట్ ఐ హ్యావ్ టు క్లియర్ యూ అని వెళ్ళిపోయింది ఆవిడ. అయ్యో, ఇట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ అండి. మనం కాని దేశంలో నిజంగా పాస్పోర్ట్ తీసేసుకుని మానవ హక్కుల ఉల్లంఘన అన్నది ఇక్కడే ఎవ్రీడే అఫేర్. దోమలు కొట్టినట్టు మనుషులు చంపేస్తారండి. సో ఇట్స్ అన్ ఎవ్రీడే అఫేర్ దేర్. ఆల్రెడీ మా పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఆర్టికల్ $150 ఇవ్వనందుకే ఇదంతా చేశారు కదా. సో ఐ ప్యానిక్ అన్నాను, కానీ ఐ డెఫినెట్లీ వాజ్ షూర్ ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. యుగాండా ఏంటి, కమ్యూనిస్ట్ దేశం లాంటిది. ఎయిర్పోర్ట్ నుంచి బయట దేశాన్ని మీరు ఫోన్ చేయడానికి వీల్లేదు, ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి చేయడానికి కూడా వీల్లేదు. సో ఎంటెబీ అంటే కంపాలా టౌన్కి కొంచెం దూరంలో ఉంటుంది, దట్స్ ది ఎయిర్పోర్ట్. ఎంటెబీ నుంచి కంపాలాకి చేయడానికి లేదు. ఫర్గెట్ కాలింగ్ UK and telling my family or somebody else or calling the embassy. ఇప్పుడు ఇండియన్ హై కమిషన్ ఉంటుంది అక్కడ, చెప్పచ్చు, కానీ ఫోనే లేదు కదా. యూ కాన్ కాల్. నా మొబైల్ ఫోన్ ఏమో ఛార్జ్ అయిపోయింది. అప్పుడు ఐ లుక్డ్ అరౌండ్, షాప్స్ అన్నిట్లో అడిగాను, నో అన్నారు. ఒక షాప్లో మటుకు మామూలు లోకల్ కాలింగ్ రేట్కి 100 రెట్లు ఎక్కువ డబ్బులు తీసుకుని చెప్పాను, నేను ఇట్స్ ఎమర్జెన్సీ, ఐ నీడ్ టు టెల్ సంబడి ఐఎమ్ స్టక్ హియర్, ఇట్స్ జస్ట్ ½ minute కాల్. అప్పుడు నేను ఐ కాల్ మై కొలాబరేటర్ ఇన్ యుగాండా. చూడబ్బా, రేపు సాయంత్రం వరకు వెయిట్ చెయ్యి, రేపు సాయంత్రం లోపల నా నుంచి ఈమెయిల్ రాకపోతే నాకు, ఐ యూస్ టు మెయింటైన్ ఎ హ్యూజ్ డేటాబేస్ ఆఫ్ ఈమెయిల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ వర్క్. వాళ్ళందరికీ చెప్పు, దిస్ ఈస్ ద పాస్వర్డ్, ఇఫ్ యూ డోంట్ హియర్ ఫ్రమ్ మీ బై టుమారో ఈవినింగ్, సే ద డైరెక్టర్ ఆఫ్ ది IHU ఈస్ డీటైన్డ్ ఇన్ ది ఎయిర్పోర్ట్ అండ్ దేర్ ఇస్ అ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ పీపుల్ షుడ్ నో. అంటే నేను అందరి కోసం చేస్తున్నవి ఏ పనులు అయితే ఉన్నావో అది నాకు కూడా అవసరం అవుతుంది, జాగ్రత్త అని. ఫ్లైట్ డిలే అయిపోయింది. ఫైనల్గా ఆవిడ వచ్చి ఓకే యూ కెన్ గో అని పాస్పోర్ట్ నా మీద పడేసి వెళ్ళిపోయింది. ఇట్స్ అ బ్యాడ్ సిచ్యువేషన్. అంటే ఈ బార్డర్స్లో ఉన్న ఏమనాలి, ఇన్సెక్యూరిటీ ఫర్ ద ట్రావెలర్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్. నేను ఐ వర్క్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ద ఫ్రెంచ్ సిస్టమ్. నేను 10 ఏళ్ళు ఫ్రెంచ్ చెప్పడం అంటే ఐ మేక్ ఇట్ ఈజీ. అవునండి, ఐ మేక్ ఇట్ ఈజీ. ఐ సే ఐ వాజ్ ఎ టీచర్ ఆఫ్ ఫ్రెంచ్. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. ఇక్కడ హైదరాబాద్లో చెప్తున్నారా? ఎస్. అంటే కంపెనీస్కి కాకుండా మీరు కంపెనీస్కి జనరల్గా ఇండివిజువల్గా చెప్పట్లేదు, దానికి కూడా ఒక కారణం ఉంది. పీపుల్ ఆర్ లిటరలీ వెయిటింగ్ అండి, ఎందుకంటే ఇక్కడ అంతా ఐ వుడ్ బి హ్యాపీ అండి. కానీ ఏం జరుగుతుందంటే నేను మార్కెట్లో ఉన్న ప్రైస్కి సగం చేశానండి. మనం పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, కొత్త మోడల్ తయారు చేద్దామని ఎవరు ఇవ్వనట్టుగా ఎయిర్ కండిషన్ రూమ్స్ పెట్టేసి, సోఫాలు పెట్టేసి, ఓ 3000 పుస్తకాలు, 1000 DVDలు పెట్టేసి, అన్నీ కూడా లీగల్గా తీసుకొచ్చి ప్రతిదానికి ఎక్కువ డబ్బులు కట్టి, పాసిబిలిటీ టు యూజ్ ఇన్ ఎ క్లాస్ రూమ్ అని కంప్లీట్లీ లీగల్గా చేయాలని చేసి ప్రైస్ మట్టుకు హాఫ్ ప్రైస్ పెట్టాను. అంటే మన క్యూ కట్టారు మన బయట అని, అంటే బయట క్యూ కట్టాలి మన దగ్గర అని, మన బిజినెస్ జీనియస్ అనమాట అది. అంతా పెడితే అమీర్పేటలో కంప్యూటర్ కోర్సులు చేరే వాళ్ళే వచ్చారు నా దగ్గరికి. ఓకే, ఒక్కొక్కడు వచ్చేసి దొంగ సర్టిఫికేట్కి ఎంత తీసుకుంటావు, నాకు కెనడా ఇమైగ్రేషన్కి కావాలి అని బేరాలు. ఒక్కొక్కడు వస్తాడండి, కాలు మీద కాలు వేసుకుని మనమేమో బుద్ధిగా ఇట్లా కూర్చుంటాం. మన దగ్గరకు వచ్చాడు కదా బిజినెస్ కోసం, మన క్లయింట్ ఈజ్ అవర్ మాస్టర్ కదా, వాడేమో కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆ కాలు కడుక్కున్న కాళ్ళు కూడా కాదు. సో వెరీ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అవును, అంటే దే నేమ్ ఆర్గనైజేషన్, అక్కడ 10,000 ఫీజు కదా, నీ దగ్గర 6,000 ఎందుకు అంటాడు. అంటే దట్ ఈస్ బికాజ్ వీ థింక్ విత్ సచ్ నంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ we can roll out in quality course without charging you so much. అది సరే కానీ కాళ్ళు ఊపుకుంటున్నాయి, అది మర్చిపోవద్దు. అది సరే కానీ సీఫిల్లో 1,500 కదా, నీ దగ్గర 6,000 దేనికి అంటాడు. ఓకే, అంటే మరి సీఫిల్లో చేరొచ్చుగా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చా
కానీ ఆ మాట అనలేం కాబట్టి మరి క్లయింట్ ఈజ్ మాస్టర్ కదా. కాబట్టి అలా కాదండి, సీఫిల్ డబ్బులు మీ నాన్నగారు కట్టారండి, ఆయన ట్యాక్స్ కట్టినప్పుడు ఆ డబ్బులు వెళ్ళి సీఫిల్ ఖాతాలో పడ్డాయి. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఓన్ థింగ్, దిస్ ఇస్ అ ప్రైవేట్ బిజినెస్. అవర్ రిజల్ట్స్ ఆర్ సుపీరియర్ టు ది ఫ్రెంచ్ అండ్ ద జర్మన్ కల్చరల్ అసోసియేషన్స్. అలియాన్స్ ఫ్రాన్సెస్ కానీ గోతే సెంట్రూమ్ రిజల్ట్స్ కన్నా మా రిజల్ట్స్ వర్ సుపీరియర్. సో వీ గెట్ దోస్ రిజల్ట్స్, దిస్ ఈజ్ అవర్ బిజినెస్ మోడల్. ఇదంతా చెప్పడానికి ఒక అరగంట అవుతుందండి. ఆయన ఇచ్చే 6,000 రూపాయలకి ఈ అరగంట వాళ్ళు అడిగినవన్నీ వింటాం అనమాట. ఇక ఫైనల్ క్వశ్చన్ అడుగుతారు, నేను ఈ ఫ్రెంచ్ నేర్చుకుంటే నాకేం వస్తుంది? అరే ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రెంచ్ వస్తుందిరా, ఇంకేం వస్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నీకు నేను 6,000 రూపాయలు ఇస్తే ఈ 6,000 రూపాయలతో నాకు నెలకి 1,00,000 రూపాయలు వచ్చే జీతం వస్తుందా అని. అంటే ఈ సోమరిపోత ఐడియాస్ అనమాట. అంటే భాష అంటే ఏంటో తెలియక, భాష ఎట్లా నేర్చుకుంటారో అర్థం కాక. ముఖ్యంగా ఇదంతా అమీర్పేట్ బ్యాచ్. ఐ డెంట్ వాంట్ దట్, మై టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. నేనేదో పెద్ద బిజినెస్ బిల్డప్ చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ తగులుతున్నారు నాకు. సో ప్రైవేట్ ఇండివిజువల్స్కి మనం చేయకూడదు. మార్నింగ్ టిల్ ఈవినింగ్ వచ్చిన ప్రతి కాల్ ఆన్సర్ చేయాలి, మర్యాదగా మాట్లాడాలి. వాడు దొంగ సర్టిఫికేట్ అడిగాడని వాడిని తిడితే నువ్వు నన్ను రూడ్గా మాట్లాడుతున్నావు అన్నాడు వాడు. అంటే ఈ మార్కెట్తో మనం డీల్ చేయలేము. ఎనీవే అండి, నేను వెన్ ఐ వర్క్ ఫర్ ది అలియాన్స్, దట్ వాజ్ వేర్ మై లాయల్టీ వాజ్. నా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా ఫ్రెంచ్ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. నేను మీతో తెలుగులో మాట్లాడుతుంటే సడన్గా నాకు ఫ్రెంచ్ పదాలు నోట్లోకి వస్తూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకుని మళ్ళీ అసలు తెలుగు పదం ఆలోచించుకోవాలి. దట్స్ హౌ మచ్ ఫ్రెంచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మీ. సో నేను లండన్లో ఉన్నా కూడా అంటే దీస్ ఆర్ సిల్లీ థింగ్స్. జర్మనీలో మీటింగ్కి వెళ్ళాలి, నాకు జర్మన్ కూడా వచ్చు కదా, లుఫ్తాన్జాలో వెళ్ళొచ్చు కదా. కాదు మనం ఫ్రెంచ్ కదా, మనం ఎయిర్ ఫ్రాన్స్లోనే వెళ్దాము అని ఎయిర్ ఫ్రాన్స్ టికెట్ కొనుక్కుని వెళ్ళా అండి ఫ్రాంక్ఫర్ట్కి. ఎవడన్నా చేస్తాడన్నట్ట నేను చేశా. సో ప్యారిస్లో ఫ్లైట్ మారాలి. ప్యారిస్లో ఫ్లైట్ మారాలి అని అంటే పాస్పోర్ట్లు చూపించాలి. పాస్పోర్ట్ చూపిస్తే అదేంటి నీ వర్క్ పర్మిట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 2 more months, సో ఐ కాంట్ లెట్ యూ గో అన్నాడు. అదేంద్రా, నా ఇల్లు అక్కడుంది, నా ఉద్యోగం అక్కడుంది, ఐఎమ్ వర్కింగ్ దేర్, ఐ కాంట్ గో అంటావు ఏంటంటే, లేదు దట్స్ ద రూల్, యూ కాంట్ గో అంటాడు వాడు. నేనేంటంటే ఫ్రాన్స్కి వెళ్ళినా ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడిని. వాళ్ళకు కూడా కొంచెం ప్రాక్టీస్ ఇద్దాం ఇంగ్లీష్ అని. అయితే ఓ 10 నిమిషాలు ఇట్లా నడుస్తూనే ఉంది. అంటే నాకు ఇంకా 2 months ఉందని అంటున్నావు కదా వర్క్ పర్మిట్, ఈ 2 months నేను ఆ దేశంలో ఉండకుండా నువ్వు ఎలా చేస్తావు అన్నది నా ప్రశ్న. మై వర్క్ పర్మిట్ విల్ బి రెన్యూడ్, ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్, ఐ జస్ట్ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ స్టాంప్డ్. బట్ ద పాయింట్ ఈజ్ ఇట్స్ వ్యాలిడ్ ఫర్ 2 more months. నువ్వు ఆఖరి రోజున అనొచ్చు, లేదా ఒక 2-3 రోజుల ముందు ఏదో ప్రాబ్లం ఉంది అనొచ్చు, కానీ ప్రాబ్లం ఉందని ఎవరు అనాలి? బ్రిటిష్ వాడు అనాలి, నువ్వు కాదు. ఐఎమ్ ఓన్లీ పాసింగ్ బై ది ఎయిర్పోర్ట్. అయితే ఓ 10 నిమిషాల తర్వాత నాకు చిరాకు వచ్చిందండి. నాకు ఫ్రెంచ్ బాగానే వచ్చు, ఫ్రెంచ్లో వేసుకున్నాను వాడిని. నీకు ఫ్రెంచ్ వచ్చా అన్నాడు. అంటే దానికి దీనికి సంబంధం ఏంటన్నా అంటే, అలా కాదు, నా బాస్తో మాట్లాడి కనుక్కుని చెప్తాను అన్నాడు. నువ్వు కాదు, బాస్ని బిలు, నేను మాట్లాడతా అన్నాను. బాస్తో నువ్వు మాట్లాడటం ఏంటంటే, నేనే మాట్లాడతాను బాస్తో. ఏమనుకున్నావు, నువ్వు గేమ్స్ ఆడుతున్నావా నాతో? నన్ను ఇంగ్లాండ్ పంపించవా? ఇండియాకి పంపించు, మరి నీ ఎయిర్పోర్ట్లో అయితే ఉంచుకోలేవు కదా, ఇండియా టికెట్ అరేంజ్ చేయమన్నాను. వాడి భయం వేసింది. బాస్ని రప్పించాను. రప్పించి, ఏందబ్బా నీ మనుషులు ఇట్లా పనిచేస్తున్నారు, నాకు ఫ్రెంచ్ సిస్టమ్తో కనెక్షన్ ఉంది, ఫ్రెంచ్ ఎంబసీ తరపున నేను చాలా యాక్టివిటీస్ చేశాను. వాళ్ళ పైలట్ ప్రాజెక్టు ప్రపంచంలో 2 చోట్లనే, టోక్యోలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి. అయితే ఆ సెంటర్ని నేను డెవలప్ చేశాను. నేను IHU జాయిన్ అయ్యి యూకేకి వెళ్ళిపోయిన 4 రోజుల్లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఇనాగరేట్ చేశారు, నారాయణన్ గారు. బట్ ఇట్ వాజ్ మై వర్క్. అంటే ఆ సంబరాలు అప్పుడు లేను నేను, అంతే. బట్ ఐ క్రియేటెడ్ ఇట్. ఏమనుకుంటున్నారు మీరు అంటే వాడన్నాడు,
అట్లా కాదు, మాకు కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి కంట్రీస్ మధ్య అన్నాడు. ఏ అగ్రిమెంట్ చెప్పన్నాను. మీకు తెలియని అగ్రిమెంట్స్ నాకు తెలుసు అవి. సో నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నేను వాటిల్లో ఉన్న సెక్షన్స్ కోట్ చేశాను. అంటే మీ దేశము ఫ్రాన్సు యూకేకి మధ్య ఉన్న సావరెన్ ట్రీటీని ఒక బచ్చా ఇమైగ్రేషన్ ఆఫీసర్ నువ్వు వైలేట్ చేస్తున్నావా నీ దేశం తరపున, ఐ వాంట్ టు టాక్ టు యువర్ బాస్, ఐ విల్ టేక్ ఇట్ టు ద టాప్ లెవెల్ అనేటప్పటికి సారీ చెప్పి కాఫీ తాగుతామని అడిగి పాస్పోర్ట్ ఇచ్చి పంపించాడు అనమాట. ఇవి ఫ్రీక్వెంట్గా జరుగుతాయండి. బార్డర్ కంట్రోల్లో కొంతమంది దే బిహేవ్ బ్యాడ్లీ. ఎందుకంటే ఏంటంట నా దేశాన్ని నేను వెళ్ళిపోతాను ఏంటి, నువ్వు ఇంత నకరాలు చేయాల్సిన అవసరం ఏంటి, ఆఫ్టర్ ఆల్ నువ్వు డిగ్రీ కూడా చేయని వాడివి, నీకు ఒక ఉద్యోగం ఇచ్చి పెట్టారు అక్కడ. యు ఆర్ నాట్ స్ట్రాంగ్, ద లా ఈజ్ స్ట్రాంగ్. దాన్ని వైలేట్ చేద్దామని లేకపోతే ఎదుటివాడు మెత్తగా ఉన్నాడని ఇట్లా మాట్లాడటం అన్నది ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అండి. ఐ హ్యావ్ నెవర్ లెట్ దట్ గో. అంటే స్మాల్ మ్యాటరే అది, నేను మెత్తగా మాట్లాడచ్చు తప్పే ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాజ్ ద పర్సన్ హ్యాస్ ఎక్సీడెడ్ ద లిమిట్స్. ఇట్లా చాలా జరుగుతాయండి. నేను జీన్స్ టీషర్ట్ వేసుకునే తిరుగుతానండి. నేను ప్రైమ్ మినిస్టర్స్తో మీటింగ్ కూడా అట్లాగే వెళ్ళాను. 3 ప్రైమ్ మినిస్టర్స్ని నేను చెప్పులు వేసుకుని జీన్స్ టీషర్ట్ వేసుకుని కలిసి లేదా షర్ట్ వేసుకుని. ఇంత సింప్లిసిటీ నిజంగా మీకు మామూలు ప్రజల మధ్య వెళ్ళడం మీకు ఇబ్బంది అనిపించట్లా? సింప్లిసిటీ కాదండి, అది నా అలవాటు అండి. ఆటోలను బస్సులోనే వెళ్తారు ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి అన్న కోరిక. అందరము కార్లలో తిరిగితే రోడ్లన్నీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లా ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు గో బై బస్ అని, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు బార్క్లేస్ బ్యాంక్ వెళ్ళాను, వెళ్ళేసి పాస్పోర్ట్ రిలేటెడ్ మ్యాటరే. పాస్పోర్ట్ రెన్యువల్కి మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయాలి ఎవరో. ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎవరు చేయొచ్చు, సాలిసిటర్ చేయొచ్చు. అంటే మన కాని దేశం కదండి, ఇక్కడంటే మనం గెస్టెడ్ ఆఫీసర్తో పెట్టించుకుంటాం, అక్కడ కాదు. సో యూ కెన్ గో టు సాలిసిటర్. ఆయన 15 నుంచి 25 పౌండ్లు తీసుకుంటాడు. మరి మనం ఇమ్మీడియట్లీ క్యాల్కులేట్ చేస్తాం కదా, 15 ఇంటూ అప్పుడు 60 రూపాయలు అనుకుంటా. అమ్మో 15 ఇంటూ 60 మనం అని చెప్పడానికి. సో సాలిసిటర్ వద్దు. డాక్టర్ కూడా చేయొచ్చు, మన జనరల్ ప్రాక్టీషనర్ జీపీ. మన అందరం కూడా ఒక డాక్టర్కి అటాచ్ అయ్యి ఉంటాం అనమాట ఆ దేశంలో. సో జీపీ చేయాలి, ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఫ్రీగా ఎవరు చేస్తారంటే మీ బ్యాంకర్ చేస్తారు అని చెప్పారు. సో ఆ కాగితాలు తీసుకుని మా బ్యాంక్కి వెళ్ళాను. వెళ్ళేసేసి ఇట్లా నా ఐడి కన్ఫర్మ్ చేయటానికి అట్లా చేస్తామన్నాడు. నా ఐడి చూసి నువ్వు నాకు అకౌంట్ ఓపెన్ చేసావు కదా, ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాడే వీడు అని చెప్పు, అంతే నేను అడిగేది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ డోంట్ డూ దిస్ అని అన్నాడు. ఏందో రెస్పాన్సిబిలిటీ అన్నాను. అంటే 11 నెలలే అయింది కదా నువ్వు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి, 12 నెలల దాకా మేము ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయము అన్నాడు. అంటే ఏంటి ఆ రూల్ అన్నా. అంటే మిస్యూజ్ అవ్వచ్చని మా అభిప్రాయము అన్నాడు. అంటే చాలా తెలివైన దేశంలాగా ఉందండి ఇది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెనక వైపు దిస్ ఈజ్ బేరింగ్ ది లైక్నెస్ ఆఫ్ బాబు గోగినేని అని నువ్వు సంతకం పెడితే అది తీసుకుని నేను మిస్యూజ్ చేస్తాను, అది ఎక్కడ చేయగలను చెప్పు అన్నాను. లేదు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ కాంట్ డూ దిస్ అన్నాడు. అయితే అకౌంట్ క్లోజింగ్ ఫామ్ అన్నాను. అకౌంట్ క్లోజింగ్ ఫామ్ సంతోషంగా ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేసి ఇదేంటి ఇండివిజువల్ అకౌంట్ ఆర్గనైజేషనల్ అకౌంట్ క్లోజ్ చేయాలి అది అన్నా. నీకు ఆర్గనైజేషనల్ అకౌంట్ ఉందా అన్నాడు. అవును, మా ఆర్గనైజేషన్కి బాగానే ఉన్నాయి మీ దగ్గర డబ్బులు, నిజంగా ఎక్కువ లేవు కానీ నేను అన్నాను. అంటే అట్లాగా ఇంకెవరితో అయినా మాట్లాడతావా అన్నాడు. ఎవరన్నా నీకు తెలుసా ఈ బ్యాంకులో అన్న. అందరు తెలుసు, నువ్వే కొత్తగా వచ్చినట్టున్నావు అన్న. వాళ్ళతో మాట్లాడతావా అన్నాడు. అట్ట మాట్లాడతాను, మీరు రెస్పాన్సిబుల్ బ్యాంక్ కదా.